మానవుడు రూపాన్ని చూస్తే దేవుడు హృదయాన్ని చూస్తూ ఉంటాడు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈనాటి ధ్యానాంశమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 23వ వచనము నుండి 26వ వచనం వరకు. అయ్యో, మోసగాండ్రైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప, జీలకర్ర మొదలగు వానిలో కూడా 10వ వంతు చెల్లించుచున్నారు. కానీ ధర్మశాస్త్రమునందలి అతి ప్రధానమైన న్యాయమును, కృపను, సత్యసంధతను నిర్లక్ష్యం చేయుచున్నారు. వానిని చెల్లించవలసినదే కానీ వీనిని ఏమాత్రము ఏమరరాదు. అందులైన మార్గదర్శకులారా, మీరు వడబోసి దోమను తీసివేసి ఒంటెను ద్రిగమింగుచున్నారు. అయ్యో, వంచుకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెను పళ్ళెమును బాహ్యశుద్ధి చేయుదురు, కానీ మీ అంతరంగమును పూర్తిగా దౌర్జన్యముతోనూ దురాశతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల కూడా శుద్ధి అగునట్లు ముందు వాని వెలుపల శుద్ధి చేయుము. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనం చదువుకున్నటువంటి సువిశేష పట్టణములో 2 అంశాలను మనము ధ్యానం చేద్దాం. మొదటిది దశమ భాగము గురించి, రెండవది ఆంతరంగిక శుద్ధి గురించి మనము ధ్యానము చేద్దాం. మొదటగా దశమ భాగం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే గనక, ఈ దశమ భాగము గురించి బోధించేటువంటి బోధకులు చాలా కర్కశముగా ఉంటూ ఉన్నారు. చాలా ఆతృతగా వాటి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అని ఈనాటి సమాజంలో చాలా మంది కూడా ఇదిగో ఎటకారంగా మాట్లాడుతూ అవమానించేటువంటి రీతిగా ఉన్నారు. వారు అనడంలో ఎటువంటి తప్పు లేదు. ఎందుకనంటే బోధించేటువంటి బోధకుడు కూడా ఈ దశమ భాగాల గురించి అంతగానే పాకులాడుతూ ఉన్నారు. ఇది కాదు, లేదు అని చెప్పడానికి లేదు. కాబట్టి ప్రతి బోధించేటువంటి బోధకుడు తప్పనిసరిగా ఈ మాటలను మనం ధ్యానం చేసుకోవాలి. కొంతమంది అయితే ఇదిగో మనిషికి ఒక కవర్ తీసుకువెళ్ళాలి, అంతేకాకుండా వారు ఏదైనా జంతువుని పెంచుకున్నట్లయితే గనక ఆ జంతువుకు కూడా కవర్ తీసుకువెళ్ళి దానికి కూడా దశమ భాగం ఇవ్వాలి అన్నట్టు రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. అదే విధముగా బోధించేటువంటి బోధకుని యొక్క లక్షణము కూడా కాదు అని ఈరోజు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దశమ భాగాన్ని ఇచ్చేటువంటి వారు ఏ రీతిగా ఉండాలి అనేటువంటిది కొరింథీయులకు రాయబడినటువంటి 2వ లేఖ 9వ అధ్యాయము 7వ వచనములో ఈ రీతిగా దేవుడు చాలా చక్కగా చెబుతూ ఉన్నాడు. చింతతో గాని ఒత్తిడి వల్ల గాని కాక ప్రతి వ్యక్తియు తనకు తోచినట్లు దానం అనర్పవలెను. సంతోషముతో దానం అనర్చువానిని దేవుడు ప్రేమించును. మన సంఘములో ఉన్నటువంటి ప్రతి కుటుంబము కూడా ఒకే రీతిగా ఉండకపోవచ్చు. కొంతమంది ధనికులుగా ఉంటే, కొంతమంది మధ్యతరగతిగా ఉంటే, కొంతమంది పేదవారిగా ఉంటూ ఉంటారు. కాబట్టి వారి వారి యొక్క స్తోమతను బట్టి వారి సంతోషముతో ఇవ్వాలి తప్ప మనము వారిని డిమాండ్ చేయకూడదు అనేటువంటిది ఈనాడు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఇదిగో ధనవంతుడు ఎప్పుడూ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేయలేడు, కానీ ఇదిగో ఎప్పుడూ కూడా మధ్యతరగతి వాడే దేవునికి ఇవ్వాలి, దేవునికి సహాయపడాలని ముందుగా ఆరాటపడుతూ ఉంటారు. అంతేకాకుండా ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏ రీతిగా అంటే, నువ్వు దశమ భాగం ఇవ్వకపోతే నీ కష్టాలు పోవు, నువ్వు దశమ భాగం ఇవ్వకపోతే నువ్వు శాపగ్రస్తుడు అవుతుంటావు, నువ్వు దశమ భాగం ఇవ్వకపోతే కనుక నీవు పాపం చేసినటువంటి వాడు అన్న రీతిగా మనుషులను భయపెడుతూ ఉన్నారు. కాబట్టి కొంతమంది ఆ భయముతో ఇస్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి కుటుంబ పరిస్థితులు తారుమారు అవుతూ ఉంటాయి. ఇదిగో ఈ నెలలో మంచిగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు ఒక 10 రూపాయలు ఎక్కువగా దేవునికి ఇవ్వగలుగుతూ ఉంటారు. ఒకవేళ కుటుంబంలో ఏదైనా ఎవరికైనా అనారోగ్యం చేతే ఆ నెలలో ఇవ్వలేకపోతూ ఉంటారు. కానీ అప్పుడు కూడా కొంతమంది వారిని వేధిస్తూ ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇది సరైనటువంటి విధానము కాదు అని దేవుడు ఈరోజు మనకి తెలియపరుస్తున్నాడు. ఇచ్చేటువంటి వారు సంతోషంతో ఇవ్వాలి అని తెలియపరుస్తున్నారు. ఆ రీతిగా ఇచ్చేటువంటిది నిజమైనటువంటి కానుకని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇదిగో అనేక మంది ఇదిగో వారికి ఉన్నటువంటి సమృద్ధి నుండి వేస్తే ఇదిగో పేద విధవరాలు 2 కాసులు వేసినటువంటి విధానము దేవునికి ఎంతో మెచ్చదగినగా అనిపించింది. కాబట్టి మనము కూడా ఆలోచన చేయవలసినటువంటిది, వచ్చినటువంటి క్రైస్తవుడు ఇచ్చేటువంటి విధానం ఏ రీతిగా ఉన్నది అనేటువంటిది ఆలోచన చేయాలి. భయపడుతూ ఇస్తూ ఉన్నాడా,
లేకపోతే తనకు కలిగింది కదని గర్వంతో ఇస్తూ ఉన్నాడా, మంచి మనసుతో ఇస్తూ ఉన్నాడా అనేటువంటిది. దేవునికి కావాల్సినది వారికి కలిగినది ఇచ్చినటువంటిది కాదు, లేదా భయపడి ఇచ్చేటువంటిది కాదు. మంచి మనసుతో మంచి హృదయంతో ఇచ్చేటువంటిదే. అది ఎంతైనా కానీ అది దేవునికి దశమ భాగం అవుతూ ఉంటుంది. కాబట్టి బోధించేటువంటి బోధకుడు తప్పనిసరిగా ఇది ఆలోచన చేసి వారు మనస్ఫూర్తిగా ఇచ్చేటువంటి రీతిగా వారికి బోధించాలన్నటువంటిదే దేవుని యొక్క ఆశ. తర్వాత రెండవది ఏమిటి అంటే, మనిషి ఈ బాహ్యపరమైనటువంటి శుద్ధిని చూస్తే దేవుడు ఇదిగో ఆంతరంగిక శుద్ధిని చూస్తూ ఉంటాడు. మనం మనిషిని చూసి మోసపోకూడదు. ఇదిగో మనిషి పైకి మంచి నీట్‌గా కనపడినా గానీ లోన ఆంతరంగికముగా కుళ్ళు అనేటువంటిది ఉండవచ్చు. కాబట్టి మనము దేవుని యొక్క చూపుతో చూడాలి. మనము మనుషుల యొక్క చూపుతో చూడకూడదు. మనిషి బయటికి మనతో మంచిగా ఉన్నా గానీ చెడు యొక్క ఆలోచనలతో ఉండవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కడు క్రైస్తవుడు అనేటువంటి వాడు ఆంతరంగికంగా శుద్ధి కలిగి ఉండాలి. ఆ చెడు ఆలోచన లేకుండా మంచి మనసు కలిగి ఉండాలి. అదే నిజమైనటువంటి ఆంతరంగిక శుద్ధి అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ విధమైనటువంటి మంచి మనసును దేవుడు మనకు దయచేయమని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మహోన్నతుడును మహాగణుడివైన మా యేసయ్య, మేము మంచి మనసులతో సంతోషముతో దేవునికి ఇచ్చేటువంటి మంచి మనసులను మాకు దయచేయమని అడుగుచున్నాము. అదే విధముగా మేము ఆంతరంగికంగా శుద్ధి కలిగి జీవించేటువంటి కృపను మాకు అనుగ్రహించమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.